హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బెంగళూరులో అయితే వర్షాలు ఫుల్గా. సో ఒక ఈవినింగ్ మేము డెకత్లాన్కి వెళ్దామని ప్లాన్ చేసాము. బట్ ఆన్ ది వే ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా ఆల్రెడీ బయలుదేరేసాం కాబట్టి తప్పదు కాబట్టి వెళ్ళిపోయాము. సో ఇక్కడ ఖుషి వాళ్ళ డాడీ తనని తీసుకొస్తున్నారు. డెకత్లాన్ లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు మేము. సో డెకత్లాన్కి వచ్చేసాం అనమాట. చాలా గట్టిగా పడుతుంది, మీరు సౌండ్ వినొచ్చు బ్యాక్గ్రౌండ్లో. చాలా పెద్ద వర్షం ఆ రోజు మాత్రం. సో మేమేం పర్చేస్ చేసాము డెకత్లాన్లో అని ఒక్కసారి చూడండి, ఫైనల్ వరకు చూడండి. ఇట్స్ సర్ప్రైజ్ ఫర్ ఎవ్రీవన్. అలా కాదు, జస్ట్ కొన్ని థింగ్స్ బై చేయాల్సింది, అందుకని డెకత్లాన్కి వెళ్ళాము. సో వర్షంలో ఇరుక్కుపోయి ఇట్స్ ఓకేలే అని చెప్పి అలా డెకత్లాన్లో షాపింగ్ చేయడానికి స్టార్ట్ చేసాము. ఓకే, డెకత్లాన్ ఏంటంటే ఇదొక పెద్ద స్పోర్ట్స్ షాపు. మనకి ఏ రకంగా అయినా అంటే షూస్, షటిల్ కాక్స్, డ్రెస్సెస్, స్పోర్ట్స్ వేర్, ఎస్పెషల్లీ పిల్లలకి కూడా స్పోర్ట్స్ వేర్, స్విమ్ వేర్, ఇంకా స్పోర్ట్స్కి సంబంధించిన ఏదైనా మీకు ఇక్కడ దొరుకుతుంది అనమాట. కేరమ్స్, ఇంకా స్కేటింగ్స్. ఇన్ఫ్యాక్ట్ మా పాపకి స్కేటింగ్ ఎప్పుడు మేము అప్డేట్ చేసుకున్నా ఇక్కడే తీసుకుంటూ ఉంటాం, ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది. అండ్ వేరే ఫుట్బాల్ కానీ, వాలీబాల్స్ కానీ, ట్రాక్ ప్యాంట్స్, ఏదైనా సరే మీకు ఏదైనా స్పోర్ట్స్ రిలేటెడ్ ఐటమ్స్ కావాలి అంటే డెకత్లాన్ ఈజ్ యువర్ వన్ ప్లేస్. మీకు అన్నీ రిలేటెడ్గా దొరికిపోతాయి. స్పోర్ట్స్ షూస్, క్యాజువల్ వేర్, జాకెట్స్, ఇంకా చాలా అన్నీ, ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. నేను చూపిస్తున్నాను మీకు ఇక్కడ. అండ్ హెల్మెట్స్ ఇవి బైకర్స్ కానీ ఉంటాయి. అండ్ సైకిల్స్, మెయిన్లీ సైకిల్స్ కూడా ఉంటాయి. అండ్ స్కేట్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. మా పాప ఇక్కడ స్కేట్ బోర్డ్ కూడా ట్రై చేసింది, నచ్చింది. కానీ మేము ఈసారి స్కేట్ బోర్డ్ కానీ వెళ్ళలేదు. ఇంకా స్పోర్ట్స్ బాటిల్, వాటర్ బాటిల్స్ ఉంటాయి. ఇంకా అన్ని రకంగా ఉంటాయి. ఇదిగో స్కేట్స్ సెక్షన్. ఇక్కడ బేసిక్స్ నుండి ఇంటర్మీడియట్ వరకు అండ్ నెక్స్ట్ లెవెల్ ప్రొఫెషనల్ స్కేట్స్ కూడా ఉన్నాయి. యూజువలీ ఇవన్నీ బేసిక్స్ ఇవన్నీ ఇంటర్మీడియట్. వైట్ అండ్ క్రీమ్ అవి. అండ్ సైడ్స్లో మీకు ప్రొఫెషనల్ చూడొచ్చు. ప్రొఫెషనల్కి పెద్ద వీల్స్ ఉంటాయి అండ్ ఇంటర్మీడియట్కి లిటిల్ బిట్ చిన్న ఉంటాయి. సో అది డిఫరెన్స్. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇవన్నీ ఇంటర్మీడియట్. మా ఖుషి ఇప్పుడు ఇంటర్మీడియట్ స్కేట్స్లో ఉంది. అండ్ ఇది హెల్మెట్ సెక్షన్స్. ఇంకా మీకు గార్డ్స్ కూడా దొరుకుతాయి, అంటే స్కేటింగ్ సంబంధించిన గార్డ్స్ కూడా ఉంటాయి. అండ్ సైకిల్స్ అయితే చిన్నపిల్లలకి ఫ్రమ్ 0 సైజ్ టు మనకు నెక్స్ట్ గేర్ సైకిల్స్ కూడా ఉంటాయి. మనం చూస్ చేసుకుని అంటే మనము అక్కడ ట్రై చేసి కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకా సైకిల్స్, ఇది బిల్ రైడింగ్. ఇది మీకు నేను సజెస్ట్ చేస్తానండి. బిల్ రైడర్ ఎవరైనా సైకిల్ తీసుకునక ముందు మనకు బ్యాలెన్సింగ్కి చిన్న సైకిల్ అవసరం అవుతుంది కదా, అవసరం లేదు. యాక్చువల్లీ ఈ సైకిల్ చాలా బాగుంటుంది. బిల్ రైడింగ్ అంటారు దీన్ని. దీనికి పెడల్స్ ఉండవు. బ్యాలెన్సింగ్ చేయడానికి చాలా మంచిగా, అంటే చిన్నపిల్లలు ఉండే ఇప్పుడు మనం 3-4 ఇయర్స్కి మనము నార్మల్గా సైకిల్ కొనిచ్చేస్తాం కదా, బ్యాక్ సైడ్ వీల్స్ ఉన్నది. అది కాకుండా ఇలాంటి పెడల్స్ లేనివి బిల్ రైడర్స్ అంటారు. వాటిని తీసుకుంటే వాళ్ళు కాల్లోనే పుష్ చేసుకుంటూ బ్యాలెన్సింగ్ నేర్చేసుకుంటారు. సో మనకు చిన్న సైకిల్ సపోర్ట్ ఉన్న సైకిల్స్ తీసుకుని వాళ్ళకి ప్రాక్టీస్ చేయించే పని లేదు. ఇలాంటి సైకిల్స్ కొనుక్కోండి అని సజెస్ట్ చేస్తాను. అండ్ ఇది బ్యాగ్స్, ట్రావెలింగ్ బ్యాగ్స్. ఇంకా హైకింగ్కి వెళ్ళినప్పుడు టెంట్స్ ఉన్నాయి, తర్వాత హైకింగ్ బ్యాగ్స్ ఉన్నాయి. మీరు అన్నీ చూడొచ్చు ఇక్కడ. టెంట్స్ కూడా ఇక్కడ వేసి పెట్టున్నారు, సైజ్ చూసి మనం తీసుకోవచ్చు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అక్కడ వర్షం పడుతుందని వెయిట్ చేస్తున్నారు. బట్ అక్కడ ఆ సెక్షన్ వచ్చి హైక్స్కి వెళ్ళినప్పుడు టెంట్స్ వేయడానికి కావాలి కదా, అది సెక్షన్. అండ్ ఇక్కడ స్పోర్ట్స్ వేర్ చూడొచ్చు మీరు. స్పోర్ట్స్ వేర్ మెన్స్ నుండి ఉమెన్ ఇంకా కిడ్స్కి కూడా స్పోర్ట్స్ వేర్ ఉంటాయి. నాకు ఇక్కడ స్పోర్ట్స్ ప్యాంట్స్ ఖుషుకి నచ్చుతుంది చాలా, ఇది బాగుంటుంది. సో నేను తీసుకుంటాను. స్కేటింగ్కి స్పోర్ట్స్ వేర్ ఇక్కడ మేము తీసుకుంటాము. ప్యాంట్స్ చాలా బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్తుంది పాప. సో నేను ఇక్కడ స్పోర్ట్స్ వేర్ తనకి స్కేటింగ్ క్లాసెస్కి వెళ్ళడానికి ప్యాంట్స్ ఇంకా టీషర్ట్స్ ఇక్కడే తీసుకుంటూ ఉంటాను. అండ్ బాల్స్, టెన్నిస్ బాల్స్ కానివ్వండి, అవన్నీ ఉంటాయి. మీరు ఏదైనా స్పోర్ట్స్ రిలేటెడ్
కావాలి అంటే మీది తీసుకోవచ్చు. సో మేము ఈ 2 ప్యాంట్స్ తీసుకున్నాము అండ్ తనకి కొన్ని బాల్స్ తీసుకున్నాము. సో అవి సెలెక్ట్ చేశారు. ఇవి అంబ్రెలాస్ మేము తెచ్చుకున్నవి, జస్ట్ అక్కడ పెట్టాము. అండ్ దట్స్ అబౌట్ దోస్ థింగ్స్. ఇక్కడ ఇవి తీసుకున్నాము. అది అండ్ నేను కొన్ని టీషర్ట్స్ ఏమైనా ఉంటే చూద్దాం అనుకుంటూ చూస్తున్నాను. అది ఇంకా ఈ షాప్స్లో ఇంకేముంటాయంటే మనకు స్కేటింగ్స్ మాత్రం చాలా బాగుంటాయి. మేము ఎప్పుడు తీసుకున్నా చాలా బాగుంటాయి క్వాలిటీ కానీ అవన్నీ. ఇంకా బ్యాట్స్, షటిల్ బ్యాట్స్ అన్నీ ఉంటాయి. మీరు ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు మీరు చూడండి, మీకు నచ్చితే తీసుకోండి. సాక్స్ కానివ్వండి, అన్నీ స్పోర్ట్స్ రిలేటెడ్ ఏం కావాలన్నా ఇక్కడ ఉంటాయి. చూడండి చాలా పెద్ద సెక్షన్స్ ఉన్నాయి అన్నిటికీను. క్రికెట్ సెట్, ఇంకా బాక్సింగ్ సెట్స్ కూడా ఉన్నాయి. బ్యాట్స్, క్రికెట్ బ్యాట్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ హెల్మెట్స్ కూడా ఉన్నాయి, చూడొచ్చు. సారీ, అవి బాల్స్, వాలీబాల్స్. యా, ఇది ఖుషికి చాలా నచ్చింది. స్కేట్ బోర్డ్ ట్రై కూడా చేసింది. యా, యూ కెన్ ఫైండ్ దెమ్ ఆల్సో హియర్. క్రికెట్ రిలేటెడ్ స్టఫ్ కూడా ఇక్కడ ఉన్నాయి. మొత్తం ప్యాడ్స్ అన్నీ ఉన్నాయి, మీరు చూడొచ్చు. సో నేను స్కేట్ బోర్డ్ అని చెప్పాను కదా, ఇది దీనికి వీల్స్ ఉంటాయి, ఇంకా బ్యాలెన్స్ ఏమి ఉండవు. పాప ఫస్ట్ టైం ట్రై చేసింది, అసలు తనకు చాలా నచ్చింది. కానీ మేము ఇది ప్లాన్డ్గా వెళ్ళలేదు కాబట్టి కొనలేదు. కానీ అడుగుతుంది నాకు కావాలని చెప్పి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కొనిస్తామని చెప్పాము. తను బాగా, అంటే స్కేటింగ్స్ తనకు బాగా అలవాటు కాబట్టి బ్యాలెన్సింగ్ ఈజీ అయినట్టుంది, బాగానే చేస్తుంది. సో అడుగుతుంది ఆల్రెడీ ఇంటికి వచ్చాక మళ్ళీ నాకు స్కేట్ బోర్డ్ కొనివ్వండి అని. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేసి కొనిస్తామని చెప్పాము. ఇది స్కేట్ బోర్డ్, అంటే స్కేట్స్ షూస్ లాగా వేసుకుంటారు కదా, ఇది అలా ఏం ఉండదు. జస్ట్ బోర్డ్ మీద కూర్చుని స్కేట్ లాగా వెళ్ళడమే. అండ్ మేబీ నాకు తెలిసి గార్డ్స్ అన్నీ వేసుకోవాలి. అండ్ ఇవి స్కూటర్స్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. కానీ స్కూటర్ తనకి ఓల్డ్ అయిపోయింది, అంటే తనకి బోర్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా స్కేట్ బోర్డ్ కొత్తది కదా, తనకి కొంచెం నచ్చింది, చాలా నచ్చిందని అదే ట్రై చేస్తూ ఉన్నింది చాలాసేపు. అలా వీకెండ్ కదా, ఇంకేం ఉండలేదని ఇంకా అక్కడే చాలాసేపు ఆడుకుంటూ ఉన్నాం. మేము కూడా, పాప ఆడుకుంటూ ఉన్నింది, మేము ఇంకా అలా షాపింగ్ చేస్తూ ఉన్నాము. చూడొచ్చు మీరు తన స్కేట్ బోర్డ్ ఎలా చేస్తుందో. అండ్ ఎప్పుడైనా మనం కొత్తది ఏదైనా ట్రై చేసేప్పుడు గార్డ్స్ వేసుకుని ట్రై చేయడం బెటర్ అండి, ఎందుకంటే బ్యాలెన్స్ లేకపోతే అది పడిపోతారు, అందుకని. సో ఇక్కడ బిల్లింగ్కి వచ్చేసాం మేము, కొన్ని తీసుకున్నాం కాబట్టి బిల్లింగ్కి వచ్చేసాము. యాక్చువల్లీ మాకు కావాల్సిన ఐటెం వాళ్ళు ఇంకా ఇవ్వలేదు, మేము వెయిట్ చేస్తున్నాము. ఫైనలీ బిల్లింగ్ అయిపోయింది. బిల్ రైడర్ అని చెప్పాను కదా, నాకు కావాల్సిన ఐటమ్ ఇక్కడ వచ్చింది. చూడండి పాప రైడ్ చేస్తుంది. మీకు 3 to 4 years వాళ్ళకి ఏదైనా సైకిల్ కొనివ్వాలంటే బ్యాక్ సపోర్ట్ ఉన్నది కాకుండా ఇది తీసుకోండి. మీకు ఫ్యూచర్లో వాళ్ళకి బ్యాలెన్సింగ్ నేర్పించే పని ఉండదు. వాళ్ళు ఇలా పుష్ చేసుకుంటూ ఆడుకుంటూ వాళ్ళు బ్యాలెన్సింగ్ వచ్చేస్తుంది, సైక్లింగ్ ఈజీ అయిపోతుంది. యా, సో దిస్ ఈజ్ వాట్ వీ వాంటెడ్ టు బై. ఇది మేము యాక్చువల్లీ కొనుక్కోవాలని వెళ్ళాం అక్కడ దాకా. ఇంకా వర్షం పడుతుంది కాబట్టి మేము చూస్తున్నాం ఎలా తీసుకెళ్ళాలని. దాన్ని ఇక్కడ ఉన్నింది. సో ఇలా అలా ప్యాక్ చేసి ఇచ్చారు, కవర్ కట్టి, అందుకని తీసుకొస్తున్నాము. సో ఇక్కడ చూడొచ్చు మీరు, మా హస్బెండ్ తీసుకొస్తున్నారు, నేనేమో ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. యా, సో ఎగ్జాక్ట్లీ వచ్చేసాము. నేను వీడియో తీస్తున్నాను కాబట్టి కార్ తీయడానికి హెల్ప్ చేయలేదు. సో అలా పెట్టేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. అండ్ హియర్ ఇట్ ఈస్, గెస్ట్ చేయండి ఏముంటుందో. ఎగ్జాక్ట్లీ క్యారమ్ కొనుక్కున్నాము. యాక్చువల్లీ ఇంట్లో ఉన్నది చాలా పాతది అయిపోయిందని
కేరమ్ కొనుక్కుందా అని చెప్పి డెక్కత్లాన్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు క్యారమ్స్ అసలు కాస్ట్ ఏం తక్కువ లేదండి. 5000 బేసిక్స్ కేరమ్ ఈజ్ 5000 అన్నారు. అవునా, మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు 1000 రూపీస్ ఉండేది అనుకుంటూ, సరే ఇంకా అక్కడ దాకా వెళ్ళాం కదా, కొనాలి కదా అని చెప్పి ఇంకా కొనేసాము. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు ఇద్దరు కూర్చుని మార్నింగ్. యా, చూడొచ్చు మీరు. ఖుషికి కేరమ్ అంటే చాలా ఇష్టం. తన టైంపాస్ సమ్మర్ హాలిడేస్లో ఏం చేసిందంటే ఓన్లీ కేరమ్ ఆడి ఎలా ఆడాలి అని షార్ట్స్ ఎలా కొట్టాలని చెప్పి నేర్చుకుంది. ఇది మా కొత్త కేరమ్. వీళ్ళిద్దరు తను ఓపెన్ చేస్తున్నారు. సో ఇది మా కొత్త కేరమ్. దీంతో పాటు ఏం వచ్చాయని చూస్తున్నారు. ఒక చిన్న పౌడర్, ఇంకా కాయిన్స్ ఆబ్వియస్లీ ఉంటాయి కదా, అండ్ 1 స్ట్రైకర్ వచ్చింది. యూజువలీ 2 స్ట్రైకర్స్ వస్తాయి కదా, ఈ కేరమ్కి 1 స్ట్రైకరే వచ్చింది. అండ్ వైట్ అండ్ బ్లాక్ కాయిన్స్ వచ్చాయి. యా, దట్స్ ఆర్ న్యూ కేరమ్. ఆడుకుంటున్నారు ఆల్రెడీ బాగానే. అండ్ బోర్డ్ ఈజ్ గుడ్, యాక్చువల్లీ బాగుంది. సో దీనికోసమే డెక్కత్లాన్ దాకా వెళ్ళున్నాము. మా కొత్త కేరమ్ బాగుందా? మా వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ us and keep supporting us. మీ కమెంట్స్ అండ్ మీ ఫీడ్బ్యాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us. సో ప్లీజ్ కమెంట్ చేస్తూ ఉండండి. పాప స్కేటింగ్ వీడియోస్కి చాలా లైక్స్ వస్తూ ఉంటాయి. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది పాప కూడా. అండ్ తనకి స్కేటింగ్ చాలా ఇష్టం కాబట్టి తను ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అండ్ కీప్ సపోర్టింగ్ us. See you in the next video. Thank you so much. powder use చేయాలా? పింక్ కవర్